హాయ్ అండి, మనం బటర్ఫ్లై హ్యాంగింగ్స్ అనేది ప్రిపేర్ చేసుకుందాం. ఇక్కడ వచ్చేసి బ్లౌజ్కి ఎలా రెడీ చేసుకోవాలనేది చూసేద్దాము. మన క్లాత్ వచ్చేసి మనం 3 ఇంచెస్తోనైతే తీసుకున్నాను. ఒకటి మనకి స్క్వేర్ షేప్లో, ఒకటి రౌండ్ షేప్లో ఇలా అయితే మనం తీసేసుకొని మొత్తాన్ని అయితే డబల్ స్టిచ్ అనేది వేసేసుకుంటున్నాను. చూడండి, మొత్తాన్ని 2 క్లాత్లు అనేది మొత్తానికైతే ఇలా స్టిచ్చింగ్ అనేది చేసేసుకున్న తర్వాత మొత్తం లోడింగ్ చేసుకోవాలండి. మొత్తం తీసేసి ఇలా అయితే మళ్ళీ ఒకటి అనేది స్టిచ్చింగ్ అనేది వేయాలి. చూడండి, మొత్తాన్ని అయితే మనం క్లోజ్ చేయాలి. ఏది మాత్రం ఉన్నా కానీ క్లోజ్ చేసి ఒక స్టిచ్చింగ్ అనేది వేసేసుకోవాలి. ఇప్పుడు మొత్తానికైతే మనం మూలలు వచ్చే విధంగా అయితే మనం బయటికి లాక్కొని ఇలా అయితే మనం క్లోజ్ చేసుకోవాలి, క్లాత్ బయటికి కనబడకుండా. దీనిపైన మళ్ళీ ఒక స్టిచ్ అనేది వేసుకుని ఇక్కడ వచ్చేసి మనం క్లాత్ అనేది ఏ విధంగా పెట్టామో చూడండి, ఇలా మనం ఫిల్స్ వచ్చేటట్టుగా పెట్టుకోవాలి. పెట్టుకునేటట్టుగా మనకి ఇది కొంచెం మందంగా ఉంది కదా, పట్టు టైప్లో, అందుకోసం అని మిషన్ మీద అయితే ఇలా నీడిల్తోని అనుకుంటూ చిన్న చిన్న కుచ్చులు అనేది పెట్టేస్తున్నాను. ఇప్పుడు వచ్చేసి చూడండి, మొత్తం దగ్గరికి అనుకుంటూ ఇలా చిన్న చిన్న కుచ్చులు అనేది పెట్టేశాను కదా. ఇప్పుడు వచ్చేసి ఒక థ్రెడ్ సాయంతో మొత్తాన్ని అయితే చేతిలో దగ్గరికి పట్టుకొని మనం చుట్టుకోవాలండి. థ్రెడ్తోని మనం ఇలా చుట్టుకోవడం వల్ల లేయర్గా అయితే మనకు వస్తూ ఉంటాయి, చాలా అందంగా అయితే కనిపిస్తాయి. చూడండి, మనకు ఏ లేయర్ కాయ లేయర్ అయినట్టుగా కనిపిస్తూ ఉంటాయి. ఇది వచ్చేసి మనకు ఇక్కడ మనకి బీడ్స్ అనేది లేక స్టోన్స్ అనేది ఏదైనా ఉపయోగించుకోవచ్చు. ఇక్కడ వచ్చేసి నేను బీడ్స్ అనేది పెట్టాను. ఇక్కడ పెట్టేసి మనకు నీడిల్తోనైతే కుట్టేసుకోవాలి. చూడండి, ఇక్కడ నీడిల్తోని మొత్తానికి కుట్టేసుకున్నాం కదా. కింద థ్రెడ్ని కూడా మనం నీడిల్తోనైతే కుట్టుకోవాలి. ఎందుకంటే మన థ్రెడ్ మిషన్ మీద అనేది గట్టిగా ఉంటుంది కదా, ఆ సూది అనేది మనకు ఇరిగిపోతుంది. ఇది కొంచెం పట్టు టైప్లో క్లాత్ కదా. చూడండి, నచ్చినాయా?